రెండవదిగా క్రిస్మస్లో సంతోషం. క్రిస్మస్లో సంతోషం. క్రిస్మస్లో సంతోషం ఎవరు అనుభవిస్తున్నారు? క్రిస్మస్లో దయాప్రాప్తురాలా నీకు శుభము. ఎవరంటున్నారు? ఏమంటున్నారు? దయాప్రాప్తురాలా నీకు శుభము. ఇందాక వచనం చదివాం కదా, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాట బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత మరియా భయపడము, దేవుని వల్ల నీవు కృప పొందింది. ఎంత గుడ్ న్యూస్! గుడ్ న్యూస్ అంటే ఏంటి? శుభవార్త. ఈ మరియ ద్వారా ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడు. ఈ లోకానికి రక్షకుడు రాబోతున్నాడు. ఆ గ్రామంలో చాలా మంది ఉన్నారు కన్యలు. ఈమెను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? దేవుడు ఏమి ఎందుకు ఎన్నుకున్నాడు? చూడండి, ఆమెలో దేవుని ఎడల అనుకున్నటువంటి విశ్వాసం, దేవుని ఎడల అనుకున్నటువంటి భక్తి, దేవుని ఎడల అనుకున్నటువంటి విధేయత, ప్రేమ, చూడండి పరిశుద్ధ జీవితం, ఈ మంచి చూడాలని దేవుడు చూశాడు. చూసి ఆమెను దేవుడు తల్లిగా ఎన్నుకొని ఆమె గర్భంలో తను జన్మించాడు. లోపల అనుకుంటారు కదా, పెళ్లి కాకుండా ఈమె ఎలా గర్భవతయింది అనుకుంటారు కదా, ఎలా గర్భవతయింది లోకస్తులు అనుకుంటారు. కానీ దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో ఆ ప్రభువుగా జన్మించాడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. దేవుడు స్తోత్రం చెప్పండి. యేసు అంటే రక్షకుడు. ఆయన తన ప్రజలను వారి పాపలను ఆయనే రక్షించడు. ఆయన ఈ లోకానికి రాకపోతే మనకి ఏమైనా నిరీక్షణ ఉన్నదా? లేదు. ఆయన లోకానికి రాకపోతే మనకు ఎలాంటి నిరీక్షణ మనకు లేదు. ఆయన మరి లోకానికి వచ్చి రక్షకుడిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఎన్నో అద్భుత కార్యాలు జరిగించి ప్రభు శిలువలో మరణించి నీ కోసం నా కోసం తిరిగి మృత్యుంజయుడే తిరిగి 3వ దినాన లేచాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకే ఒక్కడు ఈ లోకంలో మరణాన్ని జయించిన వాడు ఒకే ఒక నరుడు, ఆయనే ప్రభు అయిన యేసు. చూసారా? కాబట్టి మరి ఎంత సంతోషపడిందంటే దేవుని దూత చెప్పిన మాటలు తన హృదయంలో చేసింది, భద్రం చేస్తున్నది. తన హృదయంలో భద్రం చేస్తున్నది. ఎంత సంతోషం! మరి ఆ సంతోషం అనుకున్నారా? యేసే మన హృదయంలో ఉంటే నిజమైన సంతోషం. సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, సంతోషమే సమాధానము, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. మరి ఎంత సంతోషం! లోకు నానా రకాలు వెళ్ళుకుంటున్నారు, అసలు పట్టించుకోవాలి. ఇలా వినేసి ఇలా వినేసి నీవు కూడా అంతే. నీవు నిజాయితీగా ఉన్నప్పుడు, నీతి మంత్రాలుగా ఉన్నప్పుడు లోకులు పాపలు నానా రకాలు వెళ్ళుకుంటారు. నువ్వు వారి గురించి పట్టించుకో అవసరము లేదు. నీకు ఏమనాలంటే నాకు నా యేసయ్య ఉన్నాడు, నా యేసయ్య నాకుంటే చాలు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య ఉంటే నాకు చాలు కదా, నువ్వు ఉంటే నాకు చాలు. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడు ఆ మరియ లేసి ఎంత సంతోషం ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆమె కూడా సంతోషపడుతున్నది. నా యొక్క మరి నా ప్రభు తల్లి నా ఎదురాట ఎంత సంతోషం. ఆమె కూడా సంతోషపడింది. అప్పటికి ఆమెకి 6 నెలల గర్భవతి ఎలిజబెత్. ఎంత సంతోషం! ప్రభు తల్లి నా దగ్గరికి రావటము నాకెంత సంతోషం. ఆమె కూడా సంతోషాన్ని వ్యక్తపరచు. నీవు కూడా దేవుని బిడ్డతో సహవాసం కలిగి ఉండాలి. దేవుని బిడ్డతో సహవాసం కలిగి ఉన్నప్పుడు నిజమైన సంతోషం నీకు కలిగి ఉంటావు. ఆయన దేవుడి పని మనం చేస్తూ ఉండాలి. యోసేపు
యోసేపు అనుమాన పడుతున్నాడు. ఇదేంటి? యోసేపు ఒక అనుమానం. యోసేపు నీవు భయపడు. యోసేపు కూడా దేవుడితో వర్తమానం చెప్పింది కదా, మరియ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది అనగానే ఆయన అనుమానం కూడా తీరిపోయింది. వెంటనే మరి భార్య చేర్చుకున్నాడు కదా, మరి చేర్చుకున్నాడు. సో ఆయనకు కూడా సంతోషం, ఆయనకు కూడా సంతోషం. కాబట్టి యేసయ్యని ఎవరైతే హృదయాలు కలిగి ఉంటారో వాళ్ళకి నిజమైన సంతోషం ఉంటుంది. మరియ సంతోషించింది, ఎలిజబెత్ సంతోషించింది, యోసేపు సంతోషించాడు. ఆ తర్వాత జ్ఞానులు, ఆ తర్వాత జ్ఞాని ఏమన్నాడు హీరో రాజు, మీరు వెళ్ళి ఆ బాలు దర్శించిరండి, నేను కూడా వస్తా, నేను కూడా దర్శిస్తా. అది నిజంగా అది కుట్రపూరితంగా మాట్లాడాడు, వాడి మనసులో వచ్చిన మాటలు కాదు. అంటే వాడి ఉద్దేశం ఏంటి? నేను రాజు అయి ఉంటే ఇంకొక రాజుగా జన్మిస్తాడు, అంతే కాంపిటీషన్ కదా, పోటీ కదా. కాబట్టి వాడి ఉద్దేశం ఏంటంటే ఆ బాలుని చంపాలని. చంపగలిగాడా? యేసయ్య చంపాడా? వాడు చంపలేకపోయాడు, పురుగులు పడి చనిపోయాడు. హేరోదు రాజు ఏమైపోయాడు? పురుగులు పడి చనిపోయాడు. అయితే ఆ జ్ఞానులు వెండి బంగారు సామ్రాణి గోడాన్ని ఆ యేసయ్యకి పశువుల పాకలో జన్మించినటువంటి బాలుని యేసు దర్శించి విలువైన కానుకలు సమర్పించారు. మనం సమర్పిస్తున్నామా? విలువైన కానుకలు మనం సమర్పిస్తున్నామా? విలువైన కానుకలు మన దేవునికి సమర్పించి ఆయన నామాన్ని గణపరచాలి. స్టార్ కడుతున్నారు కదా, స్టార్ అంటే ఏంటి? నక్షత్రం. వాడు ఎక్కడైతే జన్మించాడో అక్కడ వరకు ప్రయాణించి ప్రభు ఎక్కడైతే జన్మించున్నాడో అక్కడ వరకు వచ్చి ఆ యొక్క స్టార్ ఆగిపోయింది. స్టార్ కూడా చూడండి ఎంత సహాయం చేస్తుందో, దేవుని మాట లోబడుతున్నది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ జ్ఞానులు మీరు సంతోషించి ఇక వాళ్ళు మళ్ళా రాజుగా వెళ్ళాలనుకున్నారు. మీరు వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళొద్దు, మీరు వేరే దారిలో వెళ్ళండి అని చెప్పగానే ఆ దూత మాటలు నమ్మారు. వేరే దారి కూడా సంతోషంగా వెళ్ళారు జ్ఞానులు కూడా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.